ప్రజా ప్రతినిధి న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో వినూత్న రీతిలో పాఠ్యాంశాల బోధనకు స్థానిక విశ్వశాంతి విద్యాలయం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తరగతిలో బోధించిన పాఠ్యాంశాన్ని డిజిటల్ క్లాసుల ద్వారా వివరించడంతో పాటు మరింత అవగాహన కొరకు గురువారం క్షేత్రస్థాయిలో సందర్శన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా పాఠ్యాంశాలలో గల సింగరేణి గనులు, సాంఘిక శాస్త్రంలో భూగర్భ గనులపై అవగాహన కల్పించడం కొరకు విద్యార్థులను స్థానిక సింగరేణి ఓపెన్ కాస్ట్ కి తీసుకెళ్లారు. సింగరేణి అండర్ మేనేజర్ రామదాసు తదితరులు అవగాహన కల్పించారు. భూగర్భంలో బొగ్గు పొరలు ఎలా ఏర్పడతాయి, ఆధునిక యంత్రాల ద్వారా బొగ్గు వెలికి తీసే విధానం, తద్వారా విద్యుత్ తయారీకి పరిశ్రమల్లో ఉపయోగించే విధానాన్ని వివరించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కువగా బొగ్గు లేయర్లు ఏర్పడటానికి గల ప్రధాన కారణాలను వివరించారు. గత 20 సంవత్సరాలుగా సత్తుపల్లి సింగరేణిలో బొగ్గు వెలికితీత, రవాణా పనుల గురించి వివరించారు. విద్యార్థులకు అవసరమైన క్షేత్రస్థాయి సందర్శనలు ఉంటాయని విశ్వశాంతి విద్యాలయం ప్రిన్సిపల్ పసుపులేటి నాగేశ్వరరావు తెలిపారు. తెల్లటి ఓబి అంటారు దాన్ని, ఓవర్ బటన్. ఓబి అంటే ఓవర్ బటన్, సో మట్టి అది ఓవర్ బటన్ అంటారు. దాని కింద మనకు కోల్ లేయర్స్ ఫామ్ అయింది. ఈ కోల్ లేయర్స్ ఏంటంటే మనకు ఏ గ్రేడ్ నుండి మనకు జిఎఫ్ గ్రేడ్ గా ఇంత ముందు పాత ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనము డ్రిల్ హోల్స్ చేస్తాము. సో డ్రిల్ హోల్స్ వేసి ఆ డ్రిల్ హోల్ లో కాబట్టి మనము హోల్కి గ్రేడ్ ఇస్తాము. రోజు ఒక సర్వే మొత్తం ఒక ఏరియా అంతా సర్వే చేస్తాము. సర్వే చేసిన తర్వాత మనము ఇంత బొగ్గు ఉంది ఈ ఏరియాలో అని చెప్పేసి డిసైడ్ చేసేసి, సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఎలా తీయాలి, ఇప్పుడు బొగ్గు ఉంది, బొగ్గు అని తెలుసుకున్న తర్వాత మనం ఎలా తీయాలి అని చెప్పేసి దాన్ని ఏంటంటే మనము ఇంత బొగ్గు ఉంది కాబట్టి ఈ ఏరియాలో ఈ మిషనరీస్ పెడితే బాగుంటుంది అని చెప్పి ఏం చేస్తామంటే మనము ఆ మిషనరీని డిసైడ్ చేస్తాము. సో మన దగ్గర ఏంటంటే మనకు షావల్ డంపర్ కాంబినేషన్, మన దగ్గర ఉన్న మెథడ్ ఏంటంటే షావల్ డంపర్ కాంబినేషన్. సో చావలు ఉంటాయి, వేరే మిషనరీస్, డోజర్స్, గ్రేడర్స్ అని చెప్పి సపోర్టింగ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. సో దాని ద్వారా మనము దాంట్లో ఏంటంటే మనము ఇప్పుడు ఈ క్వారీ మనకు ఆల్రెడీ అయిపోయింది. ఇది OC1 క్వారీ 2005 చూడండి, వేడి బాగా వేడి అవుతా ఉంటుంది. సో అట్లానే ఆ వేడి హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్కి అవి మన కార్బోరేషన్ మెటల్ గా ఫామ్ అవుతుంది. సో ఈ డంపర్లు తీసుకెళ్లి బొగ్గును తీసుకుపోయి ఆ షేప్లో పోతుంది. అక్కడ ఏం చేస్తామంటే బొగ్గును మనం క్రష్ చేస్తాము. సో క్రషింగ్ చేసేసి ఆ క్రషర్స్ అని ఉంటాయి, ఆ దాంతోనే మనం క్రష్ చేసేసి మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజు బొగ్గుని మనం ఎవరికి అయితే అవసరమో వాళ్ళకి పంపిస్తూ ఉంటాం. మనకి ఇక్కడ మనకు ఉన్న బొగ్గులు ఏంటంటే మేజర్గా 100లో 80% మనం వివిధ రకరకాలుగా వాడతాము. సో అన్ని ఇప్పుడు సిమెంట్ ఇండస్ట్రీలో కానీ, తర్వాత ఇంకా ఈ ఐరన్ ఇండస్ట్రీలో కానీ, ఫెర్టిలైజర్స్లో కానీ, తర్వాత ఇంకా ఇదంతా మన ఇది ఫెర్టిలైజర్స్లో కానీ, ఇప్పుడు మన నవభారత్లో ఫెర్టిలైజర్స్ ఉంది, వాళ్ళు కూడా ఈ బొగ్గును వాడతారు. సో అందరూ అన్ని ఇండస్ట్రీ. ఇప్పుడు సత్తుపల్లిలో ఓపెన్ కాస్ట్ ఎందుకు చేస్తున్నారు? అండర్ గ్రౌండ్ ఎందుకు చేయట్లేదంటే అండర్ గ్రౌండ్ చేస్తే ఏంటంటే మనకు అయితే ప్రతి సీమ్ ఫార్మేషన్ కి మనకి ఏంటంటే ఫాల్ట్స్, ఫోల్డ్స్ అని ఉంటుంది. ఇప్పుడు కోల్ ఫార్మేషన్ కి ఇట్లా గోదావరి వెళ్తుంది, వెళ్ళినప్పుడు ఫార్మేషన్ అవుతుంది అని చెప్పి